ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు ఎంపీ అరవింద్. కాంగ్రెస్ హామీలు ఇచ్చి మాట తప్పిందని, పట్టభద్రుల ఉపాధ్యాయుల మోడీ పాలనకు మద్దతిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరతారంటూ వస్తున్న ప్రచారంపై స్పందించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు తప్ప ఎవరు బీజేపీలో చేరినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యుడు కాదా అని తేల్చుకొని తమకు రిక్వెస్ట్ పెడితే హరీష్ రావు చేరుకుపై కూడా ఆలోచిస్తామంటున్న ఎంపీ అరవింద్తో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. ఢిల్లీ ఎన్నికల తర్వాత బీజేపీ మరింత జోష్ పెంచింది. తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఢిల్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పాల్గొన్న ఎంపీ అరవింద్ మనతో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. సార్, ఎట్లా ఉంది ఎమ్మెల్సీ ఎన్నికలు? ఉపాధ్యాయులు, పట్టభద్రులు వీళ్ళందరికీ అవగాహన ఉన్న ఓటర్లు వీళ్ళంతా. కాబట్టి మోదీ గారి పట్ల, జాతీయతా భావం పట్ల, హిందుత్వ భావం పట్ల వాళ్ళకి ఎట్లయినా అవగాహన టోటల్గా ఉంటుంది. ఇవాళ మంచి అడ్మినిస్ట్రేషన్ కావాలన్నా రేపటి నాడు పట్టభద్రులకు కానీ ఉపాధ్యాయులకు కానీ వాళ్ళ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయము, చేసిన వాగ్దానాలు తుంగలో దొక్కిన కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు బీఆర్ఎస్ అయితే క్యాండిడేట్నే పెట్టే కానీ. కాబట్టి వీళ్ళందరినీ వాళ్ళ డిమాండ్స్ కోసము ఏదైతే గట్టిగా కొట్లాడగలిగే శక్తి కేవలం భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున వీళ్ళందరూ బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రచారం ఎందుకు చేరమంటున్నా నేను? ప్రచారం అయిపోయింది ఇక. ప్రచారం ఇంకే చేరుండ్రి. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు తప్ప ఎవరు చేరినా మేము ఆహ్వానిస్తాం. హరీష్ రావు కుటుంబ సభ్యుడా కాదా తేల్చుకోవాలి, ఆయన తెలుసుకోవాలి. హరీష్ ఓ కాలు అటు పెట్టి ఓ కాలు ఇటు పెడతా అంటే నడవది. నువ్వు కుటుంబ సభ్యుడివా? నువ్వు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన దుర్మార్గపు అవినీతికి, దుర్మార్గపు పాలనకి, దగులుబాజీతనానికి, బీజేపీ హిందుత్వ కార్యకర్తల మీద చేసిన దాడులకి, వాళ్ళ మీద పెట్టిన దొంగ కేసులకి నువ్వు భాగమా కాదా? భాగం కాకపోతే కేసీఆర్ని తిట్టకుండా తిట్టు. దాని తర్వాత మమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ పెట్టుకో, అప్పుడు మేము ఆలోచిస్తాం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కొమరయ్య గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఎట్లా ఉంది ఎన్నికల ప్రచారం? ఎన్నికల ప్రచారం చాలా బాగా ఉంది. ఇప్పుడు మన ఎంపీ అరవింద్ గారు చెప్పినట్టుగా ఎలక్షన్ వన్ సైడ్ ఉంది. ఓన్లీ మెజార్టీని మనం తెలుసుకోవాలి. కాకుండా ఏంటంటే ఇప్పుడు మనం గెలిచిన తర్వాత ఇంతకుముందు ఎమ్మెల్సీలు చేసిన తప్పులు చేయకపో మనము మన పార్టీ అందరూ కూడా కలిసి టీచర్స్ సమస్యలను సాధించాలి, పరిష్కరించాలి. అదే మా ముందున్న మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ ఆ సమస్యలు తీరే వరకు మనం ఫైట్ చేసి, అవసరమైతే దీక్షలు చేసి, లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఒప్పించి బడ్జెట్ ఇంక్రీజ్ చేయించి స్టేట్ గవర్నమెంట్తో కొట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించడమే నా ఉద్దేశము, మా పార్టీ ఉద్దేశము, మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మా నాయకుల, మినిస్టర్స్ కానీ అందరి ఉద్దేశం అదే. బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరితే తమకేమి అభ్యంతరం లేదు, అయితే బీఆర్ఎస్ నుంచి పూర్తి స్థాయిగా తెగతెంపులు చేసుకొని చేరాలా, హరీష్ రావు కూడా చేరిన కేసీఆర్ ఫ్యామిలీ కావాలన్నా బీజేపీ కావాలన్నా తేల్చుకోవాలని ఎంపీ అరవింద్ చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV, నిజామాబాద్.